హలో ఫ్రెండ్స్, ఈరోజు క్రంచీ క్రిస్పీ చికెన్ పాప్కార్న్ ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: మిరియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, మిరప్పొడి 2 టేబుల్ స్పూన్స్, పసుపు పొడి తగినంత, పెరుగు 1/2 కప్, మైదా 1/2 కప్, కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్, 1 ఎగ్, 1/2 లెమన్, సాల్ట్. లాస్ట్ 1 kg చికెన్. ముందుగా ఒక బౌల్ తీసుకొని బాగా కడిగిన చికెన్ని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, పెరుగు, నిమ్మకాయ వేసి అదంతా మిక్స్ అయ్యేలాగా బాగా చేత్తో కలుపుకోండి. ఆ తర్వాత అదంతా మిక్స్ చేశాక ఎగ్ను కూడా వేసి కలపండి. ముందే ఎగ్ వేయొద్దండి, ఎందుకంటే కలవదు కాబట్టి. లాస్ట్లో ముందే పెప్పర్ పౌడర్ వేసి ఉండాలి. మేము లాస్ట్లో వేసాము, మర్చిపోయాము. మీరు ముందే వేసుకోండి. అంతా వేసాక బాగా కలుపుకొని ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా మసాలా కలుపుకొని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పెట్టుకోండి. ఈలోపు మనం ఇంకొక బౌల్ తీసుకొని మైదా, కార్న్ఫ్లోర్ 3 స్పూన్స్, అలానే మనము ముందే పెట్టుకున్న మిరప్పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ కూడా వేసి అంతా బాగా కలుపుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసి బయట పెట్టుకున్నాము. అలానే కూల్ వాటర్ కూడా తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. కూల్ వాటరు మనం కలుపుకున్న పిండిని కూడా పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆలోపు మనం చేయాల్సిన మెయిన్ థింగ్, ఈ చికెన్ అంతా ఈ పౌడర్లో, మనం కలుపుకున్న పౌడర్లో బాగా ప్రతి ఒక్క ముక్కకి అంటేలాగా కలుపుకోవాలి. ఇలాగా ప్రతి ఒక్క ముక్కకి మొత్తం పౌడర్లో అద్దాలి బాగా. తర్వాత ఏం చేయాలంటే ఇదంతా ఎత్తి కూల్ వాటర్లో వేసేయాలి. కూల్ వాటర్లో వేసి వెంటనే మళ్ళీ తీసి ఆ పౌడర్లోనే వేయాలి. అంటే డబుల్ కోటింగ్ ఇవ్వాలన్నమాట. డబుల్ కోటింగ్ ఇస్తే ఆ క్రంచీనెస్ వస్తుంది, క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది. ఇలా బాగా ప్రతి ఒక్క ముక్కకి డబుల్ కోటింగ్ ఇచ్చి దాన్ని మళ్ళీ ఇంకొక ఆ ప్లేట్లోకి తీసుకొని అంతే దీన్ని ఎత్తి ఆయిల్లో వేసేయాలన్నమాట. ప్రతి ఒక్కకి చూడండి ఎలా కలుపుతున్నామో అలా కలపండి, ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా ఆ పౌడర్. మీరు బోన్లెస్ చికెన్ తీసుకోవాలి, స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ తీసుకుంటే క్రంచీగా ఉంటుంది. చికెన్ పాప్కార్న్కి అదే స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక చూడండి వేస్తున్నాము. బాగా ఆయిల్లో ఉడుకుతుంది. హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకున్నాం. ఒక్కసారి కలుపుతా అంటే చూడండి మీరే ఆ క్రంచీనెస్ తెలుస్తుంది కదా, మనకు పైన కనిపిస్తుంది. ఎస్, చికెన్ బాగా ఉడుకుతుంది. తర్వాత దీన్ని తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఇదంతా తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. క్రంచీనెస్ నాకైతే కనిపిస్తుంది. మేము టేస్ట్ చేసాము, చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు లాస్ట్లో క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి, మా పాపది. దీన్ని సాస్తో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరందరూ ఖచ్చితంగా.
అలాగే ఇంతసేపు మా వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you so much for watching the video. హాయ్ పర్ణిక, ఒకసారి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. చాలా బాగుంది మమ్మీ.